తెలంగాణ అని హామీలు ఇచ్చి ఈరోజు ఇత్తడి తెలంగాణ కూడా లేకుండా చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సవాళ్ళలో చెప్తున్నటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తా ఉంటే దాన్ని జనాలు వింటూ అదే నిజమని నమ్మే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నది మాత్రమే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కార్పొరేషన్ చైర్మన్లు నాతోటి ఇంటర్వ్యూ చేస్తుంటే ఏడ్చేది ఒకటే తక్కువ, ఒక్క రూపాయి కూడా లేకుండా చేసిన రాజు అని చెప్పేసి. ఈ 30 నెలల కాల పరిమితికి సంబంధించి చూస్తే 4,15,000 కోట్ల అప్పులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాళేశ్వరం 1,00,000 కోట్లు, 90,000 కోట్లు, ఒక చుక్క నీరు లేకుండా ఈరోజు హయ్యెస్ట్ పంట అనేది పండించడం అనేది జరిగింది. సో ఇవన్నీ కళ్ళ ముందలే కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ మీరు ఎందుకు ఆ భ్రమల నుంచి ఇంకా బయటకు రావట్లేదు? కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నది మాత్రమే వీళ్ళ ఏకైక ఎజెండా. కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్లో వండుకున్నాడు కదా, కేసీఆర్ని మేము భజనం చేయాల్సిన అవసరం లేదు, ఒకవైపు హరీష్ రావు ఒకవైపు కేటీఆర్ ఇద్దరు చాలు ఆయన పడుకోబెట్టడానికి అని చెప్పేసి కూడా సభలలో చెప్తున్నటువంటి మాట. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రధాన శత్రువు ఎవరు అనుకో, శత్రువు మీన్స్ పార్టీల పరంగా కాంగ్రెస్ ఆర్ బీజేపీ? 100కు 100% కాంగ్రెస్ పార్టీనే ఉంటది అని మేము అనుకుంటా ఉన్నాము. బీజేపీ అసలు లెక్కలో లేదు, పొత్తులో లేదు, ఏ డిస్కషన్ లో కూడా లేనటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినటువంటి పార్టీ, ఆల్రెడీ భూస్థాపితం చేసేసారు, మళ్ళీ అసలు దాన్ని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు, మాకున్నది ఏమైనా ఉంటే కాంగ్రెస్ తోటే మా యుద్ధం అంటున్నారు. మేము రైతుల దగ్గరికి పోతే మొత్తం పరిష్కారం అయిపోయే దగ్గరకు ఉన్నప్పుడు మేము దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకుపోయినాడు రైతుల దగ్గరికి రావడానికి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మేము బాకీ కార్డు అంటే మా బాకీ కార్డులను కాపీ కొట్టడానికి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా మేము బీఆర్ఎస్ని ఎదుర్కొంటాము అని చెప్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నవ్వాలా ఏడవాలా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. సో బీఆర్ఎస్ అయితే కింగ్ మేకర్ అంటారు. 100కు కింగ్ మేకర్ కాదు, కింగే మేము అని చెప్తా ఉన్నాం.